ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. అమెరికా రాజకీయాల్లో అత్యంత భద్రత మధ్య జీవించే ఒక టాప్ సెనేటర్ ఉక్రెయిన్ పర్యటన ముగించుకొని వచ్చిన మరుసటి రోజే శవమై కనిపించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. రష్యా హిట్ లిస్ట్ లో ఆయన పేరు మొదటి వరుసలో ఉంది. అలాంటి వ్యక్తి కీవ్ నుండి వాషింగ్టన్ ల్యాండ్ అవ్వగానే ప్రాణాలు కోల్పోవడం కాకతాళీయమా లేక పక్కా స్కెచ్తో జరిగిన ప్లానా? 71 ఏళ్ల లిండ్సే గ్రాహం మరణానికి కారణం ఏంటి? అతని చావుతో ట్రంప్ కూడా వణికిపోతున్నారా? అమెరికాకు చెందిన ప్రముఖ సీనియర్ రాజకీయ నేత మరియు రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం మరణించారు. ఆయన 2 దశాబ్దాలకు పైగా యుఎస్ సెనెట్ లో సౌత్ కరోలినా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. ఆకస్మిక అనారోగ్యం కారణంగా 71 ఏళ్ల వయసులో ఆయన 2026 జూలై 11 శనివారం కన్నుమూశారు. ఆయన గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన ధమని లోపల ఒక చిన్న చీలిక ఏర్పడి అది చిట్లిపోవడం వల్లే ఆయన చనిపోయారని డాక్టర్లు తేల్చారు. ఇది సహజమైన గుండె జబ్బే అయినప్పటికీ ఈ మరణం చుట్టూ అనేక అంతర్జాతీయ మిస్టరీలు ముసురుకుంటున్నాయి. దీని వెనుక ఏదో కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారణం పుతిన్ హిట్ లిస్ట్ లో ఈయన పేరు టాప్ లో ఉండటమే. దీనికి తోడు లిండ్సే గ్రాహం మరణించడానికి సరిగ్గా ఒక రోజు ముందే ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఉన్నారు. రష్యాపై మరిన్ని క్రూరమైన ఆంక్షలు విధించాలని, ఉక్రెయిన్ కు అమెరికా ఆయుధాల సరఫరాను భారీగా పెంచాలని అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి ఆయన వ్యూహాలు రచించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను గద్దెదించడమే నా లక్ష్యమని గ్రాహం గతంలో బహిరంగంగానే ప్రకటించారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆయన చనిపోవడం వెనుక మిస్టరీ ఉందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. రష్యాకు చెందిన ఎఫ్ఎస్బి లేదా పాతకాలపు కేజీబీ లాంటి విదేశీ గూఢాచారి సంస్థలు ఉపయోగించే కొన్ని ప్రమాదకరమైన కెమికల్స్ శరీరంలోకి వెళ్తే అవి రక్తపోటును ఒక్కసారిగా ఊహించని స్థాయికి పెంచేస్తాయి. దాంతో గుండె ధమనులు ఇలానే చిట్లిపోతాయని అంతర్జాతీయ భద్రతా విశ్లేషకులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ మరణ వార్త వినగానే ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఛానల్స్ దాదాపు పండుగ చేసుకున్నంత పని చేశాయి. ఎందుకంటే ఇరాన్ కు గ్రాహం ఎంతటి బద్ధ శత్రువు అంటే, ఇరాన్ అణు రియాక్టర్లను బాంబుతో పేల్చేయండి, వారి చమురు బావులను సర్వనాశనం చేయండి అని గతంలో వైట్ హౌస్ పై ఆయన తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అందుకే ఆయన మరణం వెనక ఇరాన్ తాలూకు రహస్య హస్తం ఉందేమో అన్న కోణంలో కూడా సోషల్ మీడియాలో తీవ్రమైన విశ్లేషణలు సాగుతున్నాయి. లిండ్సే గ్రాహం కేవలం ఒక సెనేటర్ మాత్రమే కాదు, డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత నమ్మకమైన కీలకమైన సలహాదారు. ట్రంప్ తీసుకునే ప్రతి అంతర్జాతీయ నిర్ణయం వెనుక, విదేశాంగ విధానాల వెనుక ఈ గ్రాహం మైండ్ గేమే ఉండేది. 2026 నవంబర్లో అమెరికాలో కీలకమైన మధ్యంతర ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇంతటి బలమైన పిల్లర్ కూలిపోవడం ట్రంప్ కు కోలుకోలేని పెద్ద ఎదురుదెబ్బే. అయితే ఈ మరణంతో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కు కూడా ముప్పు పొంచుందా అనే ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఇరాన్ మరియు రష్యాల హిట్ లిస్ట్ లో డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ప్రముఖంగా ఉంది. ట్రంప్ గత నిర్ణయాల వల్ల ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. తన కుడిభుజం లాంటి వాడే విదేశీ పర్యటన ముగించుకొని రాగానే ఇలా మిస్టరీగా ప్రాణాలు కోల్పోవడంతో శత్రు దేశాల తదుపరి టార్గెట్ ట్రంప్ కావచ్చు అనే విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో ట్రంప్ భద్రతను కూడా అమెరికా హోమ్ సెక్యూరిటీ అత్యంత కఠినతరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి అమెరికా నిఘా సంస్థలైన FBI, CIA మాత్రం ఈ మరణంలో ఎలాంటి కుట్ర లేదని చెప్తున్నారు. కానీ చరిత్రను గనక గమనిస్తే అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం లేదా ఉద్రిక్తతలు పెరగకూడదనే ఉద్దేశంతో అమెరికా ఎప్పుడూ ఇలాంటి హై ప్రొఫైల్ కేసులను సహజ మరణాలుగానే ప్రపంచానికి చూపిస్తుందనే వాదన కూడా బలంగా ఉంది. ఏది ఏమైనా పూర్తి నివేదిక వచ్చే వరకు అమెరికన్ పొలిటికల్ థ్రిల్లర్ కు క్లైమాక్స్ దొరకనట్లే. మరి సెనేటర్ లిండ్సే గ్రాహం మరణంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.